తానే పెత్తనం చేస్తున్నటువంటి ఒక మంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. ఆయన ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ స్థాయికి మించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా దూషించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్నే ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్స్ ఓపెనింగ్ సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలోను, అదేవిధంగా ఇవాళ మంగళగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమం ముందు జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలోనూ తన స్థాయికి మించి అంటం కంటే కళ్ళు నెత్తికెక్కి అధికార బలం నిజంగా బలం అనుకొని, వాపును బలం అనుకొని ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారులు లోకేష్ గారు, వాట్ ఈజ్ యువర్ స్థాయి? మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి. మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు, మంత్రి అయ్యారు, పంచాయతీరాజ్ శాఖను డీల్ చేశారు. ఎంత అపాస్పాలైందో మంత్రివర్గం, ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు, ఘోరంగా ఓడిపోయారు. ఘోరంగా ఓడిపోవటమే కాదు, అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు.